హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. కానీ ఈరోజు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది. గత 4 రోజుల ముందుగానే చెప్పాను, కానీ ఈరోజు ఖచ్చితంగా జరిగింది. కానీ మా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఇతర వర్షాలు పడే అవకాశం 24, 25, 26 తేదీల్లో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముంబై తీర ప్రాంతాల్లో కూడా ఉత్తరం వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ బంగాల్ ఒడిశాల ప్రాంతాల్లో 24, 25, 26 తేదీల్లో ఇతరం వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ దూరంగా వెళ్ళడం వల్ల వర్షాలు తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. కానీ ఎండ విపరీతంగా ఉండడం వల్ల అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలు అక్కడక్కడ తేలపాటి, తిరుమలతో కూడిన భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మాత్రమే ఈ వర్షాలు కొనసాగుతాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉత్తరం వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. 24, 25 తేదీ మాత్రమే ఈ వర్షాలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఎండ విపరీతంగా ఎక్కే అవకాశం కనిపిస్తున్నాయి. 38, 39 డిగ్రీలు మరొక్కసారి ఆగస్టు చివరి వారంలో కనపడే అవకాశం కనిపిస్తున్నాయి. అల్పపీడనం ఉన్నా కూడా ఈ డిగ్రీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల విపరీతంగా ఎండలు మండుతున్నాయి. ఎల్లనో లానో సగం భాగం ఉండడం వల్ల ఈ పరిస్థితి, వాతావరణ పరిస్థితి భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 24, 25 తేదీ తగిన భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆదిలాబాద్, కరీంనగర్ పరిసర ప్రాంతాలు కూడా ఉత్తరం వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. కడప, రాయలసీమ జిల్లాలో కడప, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో కూడా ఈసారి ఉత్తర వర్షాలు చాలా తక్కువగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు ఈసారి తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. పడిన వర్షాలు ఈరోజు నిన్న పడిన వర్షాలు ఈరోజు పడకపోవచ్చు. ఈరోజు పడిన వర్షాలు నిన్న పడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు భిన్నంగా వాతావరణం జరుగుతున్నాయి. గుంటూరు, విజయవాడ పరిసరాలు 24, 25 తేదీలో గుంటూరు, విజయవాడ, కేరళ, బాపట్ల పరిసర ప్రాంతాల భారీ వర్షాలు కురిసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. 24, 25, 26 తేదీల్లో గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఇతర వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ వాతావరణం భిన్నంగా ఉంది. అనేక ఆంధ్రప్రదేశ్ అక్కడక్కడ మాత్రమే, మిగిలిన చోట్ల ఇతర వర్షాలు పడే అవకాశం, మిగిలిన చోట్ల విపరీతంగా ఎండలు మండే అవకాశం కురిపిస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎక్కడెక్కడ మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం. ఈ అల్పపీడనం కొంచెం దూరంగా వెళ్ళడం వల్ల పశ్చిమ బంగాళ తీరం దాటే అవకాశం కనిపిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో మధ్య ఆంధ్రప్రదేశ్, ఈ గోదావరి జిల్లాలో ఉత్తరం వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన పశ్చిమ బంగాళ తీరం దాటి మధ్య భారతదేశాలకు అడుగుపెట్టి రాజస్థాన్, గుజరాత్ వెళ్ళే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ అరేబియా సముద్రం ఈ పాట వెళ్ళ 28, 29 తేదీ రాజస్థాన్, గుజరాత్ ఉత్తరం వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం కూడా. రాజస్థాన్, గుజరాత్ వర్షాలు, భారీ వర్షాలు, నైరుతి పవనాల బలంగా మారడం వల్ల వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో ఇతర వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే విషయాలకు ఇస్తే వర్షాలు తగ్గే అవకాశం, కొంచెం తగ్గే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు మరింత సెప్టెంబర్ 30 తేదీ మరో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడన వల్ల ఏం జరుగుతుంది అప్పటికి భిన్నంగా వాతావరణం చెప్పుకోవచ్చు. ఈ వాతావరణం సెప్టెంబర్ 1, 2 తేదీ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వరుసగా 2 అల్పపీడనం, మొదటి అల్పపీడనం, 2వ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ ఉండదా అని మరి కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తక్కువ వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెల మొత్తం ఆంధ్రప్రదేశ్ తక్కువ వర్షాలు పడ్డాయి. తెలంగాణ మాత్రం ఇతర వర్షాలు పడ్డాయి. కానీ కర్నూలు పరిసర ప్రాంతాల సగం వర్షాలు, సాధారణ వర్షాలు, కడప సాధారణ తక్కువ వర్షాలు,
కడప, కర్నూలు మాత్రం సాధారణ వర్షాలు పడ్డాయి. సాధారణ వర్షాలు పడ్డాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. కానీ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. గోదావరి జిల్లాలో సాధారణంగా వర్షపాతం నమోదైంది. ఆగస్టు చాలా తక్కువ, ఆంధ్రప్రదేశ్ అంతటా చాలా తక్కువ వర్షాలు నమోదయ్యాయి. కానీ సెప్టెంబర్ 1వ తేదీ 2వ తేదీ మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అమావాస్య రోజు సందర్భంగా ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ, కాకినాడ, గోదావరి ఈ అన్ని చోట్ల అమావాస్య రోజు భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. అల్పపీడన నైరుతి పవనాలు మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ఈ ఎండ విపరీతంగా 38 డిగ్రీలు రావడం వల్ల ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం సెప్టెంబర్ మొదటి వారంలో కనిపిస్తున్నాయి. కానీ ఆగస్టు 24, 25వ తేదీ, 26వ తేదీ అక్కడక్కడ మాత్రం వర్షాలు పడతాయి. మిగిలిన చోట్ల ఎండలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ వర్షాలు మరింత పెరిగే